టీజర్ చాలా బాగుందండి. టెక్నికల్‌గా బ్రిలియంట్ అనిపిస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో టీజర్ చూస్తుంటే చాలా లైవ్ లొకేషన్స్‌లో చేసినట్టుగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫారెస్ట్ ఏరియాలో చేశారు. అక్కడ షూట్ చేయడం ఎంత టఫెస్ట్ అనిపించింది మీకు? తీర్థహల్లి అని ఒక ప్లేస్లో చేసాము అన్న. అంటే ఇది కర్ణాటకలో వస్తుంది తీర్థహల్లి అని. అగుంబే అలాంటి ప్లేస్లో మోస్ట్ డీపెస్ట్ ఫారెస్ట్ ఏరియా అది. ట్రాన్స్పోర్ట్ ఉండదు. కొంచెం ఆ విలేజ్ ఎలా అంటే మీకు చాలా సినిమా చూసినప్పుడు మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ విలేజ్లో నో నెట్వర్క్, టీవీస్ లేవు వాళ్ళ ఊర్లో. అంటే లిటరలీ వాళ్ళ ఊర్లో ఎలిఫెంట్స్ కానీ లేకపోతే పాములు కానీ అవి డైలీ వాళ్ళకి ఇంకా కనిపిస్తూనే ఉంటాయంట. సో అలాంటి ఒక ప్లేస్లో చేసాం ఇది. ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉన్నింది. మీన్వైల్ ఎవ్రీడే భయపడుతూ ఉన్నాం. అంటే మేము ఎప్పుడన్నా సెట్లో మధ్యాహ్నం కొంచెం అలా న్యాప్ తీసుకుందాం అనుకున్నప్పుడు పక్క నుంచి పాములు వెళ్ళిపోయేటివి. చాలా భయపడుతూ వణుకుతూ ఏం కాకూడదని చేసాం. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా లైవ్లీగా ఉంటుంది రేపు స్క్రీన్ పైన. ఆ విలేజ్ అండ్ ఆ విలేజ్ పీపుల్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ మీ ప్రీవియస్ సినిమాలు కొన్ని వర్కౌట్ అవ్వలేదు. సో దాని నుంచి వచ్చిన చేంజ్ ఓవర్ అనుకోవచ్చా? అంటే పెద్ద స్కేల్లో కనిపిస్తుంది, మీరు కూడా సీరియస్ జోన్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. యా, ఆఫ్ కోర్స్ ఎవ్రీడే ఈజ్ లెర్నింగ్. సినిమాలు ఖచ్చితంగా ఏదైతే రిపోర్ట్ వస్తుంటుందో మనకు అందరూ సజెషన్స్ చెప్తారో అది ఇంకా బెటర్మెంట్స్ ఏం చేయాలని నేర్చుకుంటూనే ఉంటాం. ఆ బెటర్మెంట్స్లోనే నాకు ఎప్పుడు ఛాన్స్ దొరికేది కాదు లుక్ చేంజ్ ఓవర్ చేయాలన్నా ఏదన్నా. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అప్పుడు కమిట్ అయ్యాను, ఆ సినిమాలు చేయాల్సిన పరిస్థితి. సో ఈ సినిమాతో ఒక్కొక్కటి ఖచ్చితంగా రాబోయే సినిమాల్లో కూడా చేంజెస్ నేర్చుకుంటూనే ఉంటాను. థ్యాంక్ యూ. కిరణ్ సార్. సార్ మీరు డయాస్ల మీద చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు సార్. ఇంటర్వ్యూలో కూడా చాలా అనుభవం ఉన్నట్టుగా మాట్లాడతారు. మీ మాటల్లో చాలా డౌన్ టు ఎర్త్ ఉంటుంది, అన్నీ చేస్తారు. కానీ ఈ పరిశీలన కానీ ఈ అనుభవం కానీ ఎక్కడ మీ సినిమాల్లో ఎందుకు కనపడదు? అలా కనిపించుంటే సినిమాలు ఇప్పటికి అన్నీ కూడా మంచి సినిమాలు చేసి ఉండేవారు కదా అని. సినిమా అన్నది ఒక్కరితో సంబంధించింది కాదు కదా సార్. నేను ఒక్కరిని కరెక్ట్గా చేద్దాము అన్నది ఒక్కరితో. ఆల్వేస్ సినిమా ఈజ్ టీమ్ ఎఫర్ట్ సార్. టీం అందరం కష్టపడితేనే ఏదైనా. నా సినిమాలు హిట్ అయిన సినిమాలు కూడా అన్ని టీమ్ ఎఫర్టే. సినిమా ఆడందు కూడా టీమ్ ఎఫర్టే. కానీ ఒక్కరు ఖచ్చితంగా అని ఒక్కరి మీద అయితే నాకు తెలిసి నా జర్నీలో నా సినిమాల్లో ఒక్కరి మీద డిపెండ్ అయితే లేదు సార్. నేను ఇలా చేద్దాం ఇలా కష్టపడదాం అనుకున్నా కానీ టీమ్ సపోర్ట్ అందరం కలిసి చేస్తేనే ఒక సినిమా వస్తుంది సార్. మీరు ఎంచుకున్న స్క్రిప్ట్లు మీరు ఓకే చేసిన సీన్లే కదా? అవును సార్. అంటే ఈ రోజుల్లో ఏమనుకుంటున్నానంటే నేను అదే అంటాను సార్, నా తప్పు జరిగింది. 2021లో నేను కొన్ని స్క్రిప్ట్ సెలెక్ట్ చేశాను. 2021కి 2024కి ఆడియన్స్ అన్నది మారిపోయారు సార్. అంటే కంటెంట్ ఆ టైంకి మేబీ నాకున్న మైండ్ సెట్కి చిన్న కమర్షియాలిటీకి ఇవి వర్కౌట్ అవుతాయన్న ఒక సినారియోలో నేను అప్పుడు ఓకే చేసుకుని ఉండొచ్చు. బట్ మోర్ దెన్ కంటెంట్ ఇప్పుడు స్క్రీన్ పైన మేకింగ్ ఏంటి, ఎలాంటి సౌండ్ డెలివర్ చేస్తున్నారు అన్నది చాలామంది ఇప్పుడు టికెట్ కొనే దాంట్లో ఆడియన్స్ నాకు తెలిసి సౌండ్ విజువల్ మీద కూడా చాలామంది వెళ్తున్నారు. సో ఎక్కడో మేము టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా కానీ ఆ కథని స్క్రీన్ పైకి తీసుకురావడంలో మేము అందరం ఫెయిల్ అయ్యాం సార్. అది అక్కడ మిస్ అయ్యాం. కథ రూపంలో నిజంగా చాలా బాగుండేటి, విన్నప్పుడు ఇది వర్కౌట్ అవుతాయి అనుకున్నాం. ఆ ప్రాసెస్ని స్క్రీన్ పైకి తీసుకొచ్చే ప్రాసెస్లో మేము ఫెయిల్ అయ్యాం సార్. అంటే కొన్ని విమర్శలు వినిపించాయి. మీరు మీ సినిమాల్లో కొన్ని మాస్ సీన్లు చేయడం కానీ కొన్ని యాక్షన్ సీన్లు చేయడం కానీ వాటి మీద అంటే ఏం లేదు సార్. వచ్చాయి సార్. అఫ్కోర్స్ అన్నీ వింటుంటాను సార్ నేను. అంటే ఇప్పుడు రాజావారి రాణి గారు చాలా సెటిల్డ్ సినిమా. మేబీ నాకు పేరు వచ్చి నేను కొంచెం అందరికీ తెలిసి అందరికీ వెళ్ళిందే ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపం కంపల్సరీ కొంచెం ఆ కమర్షియల్ టింట్ అది ఉంటుంది. నెక్స్ట్ వినరోభాగ్యం విష్ణు కదా మంచిగా ఆడింది సినిమా నాది అయిన దాంట్లో. ఏమి కమర్షియల్గా లేని చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సెబాస్టియన్ కమర్షియల్ ఫిల్మ్ కాదు సార్. ఇట్స్ కంటెంట్ కంప్లీట్లీ ఓరియంటెడ్. ఆ సినిమా నాకు వర్కౌట్ అవ్వలేదు. బట్ యా కొన్ని ఫెయిల్ అయిన సినిమాలు కమర్షియాలిటీ మేబీ కొంచెం సీన్ ఎమోషన్ పండకున్న హై డోస్ వెళ్ళింది సార్. నాకు అర్థమైంది అది. ఎమోషన్ కన్నా ఆ చిన్న ఎలివేషన్ కొంచెం ఎక్కువ అవడం వల్ల అది మిస్ఫైర్ అయింది. అది నేను కంపల్సరీ అది నోట్ చేసుకున్నాను సార్. రాబోయే సినిమాల్లో కొంచెం కేర్ తీసుకుంటాను సార్. ఈ విరూపాక్షకి దీనికి ఏమైనా అంటే సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా? చూస్తుంటే టీజర్ కొంచెం లేదు సార్. విరూపాక్షకి ఈ సినిమాకి ఏ సంబంధం ఉండదు. నా వరకు కా సినిమా నా సింగిల్ వర్డిక్ట్ ఏంటంటే సార్, ప్యూర్లీ ఇంటెలెక్చువల్ విత్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఆ కమర్షియాలిటీ అది ప్యూర్లీ ఇంటెలెక్చువల్గా ఉంటుంది సార్. డైరెక్టర్స్ డిజైన్ చేసింది ప్రతి ఒక్క సీన్ కానీ సీన్ డిజైనింగ్ కూడా చాలా ఇంటెలెక్చువల్గా ఉంటుంది సార్. కిరణ్ గారు హాయ్ సార్. హాయ్ సార్. గుడ్ సార్. కిరణ్ గారు సార్. హాయ్ సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉందండి. ఇప్పుడు జనాలు ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపిస్తుంది.
దానికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, ఒక ప్రాపర్టీ పెట్టారు, ఒక వీల్ చక్రం టైప్లో పెట్టారు. ఏంటి అదేమన్నా టైం టర్నర్ అనుకోవచ్చా? అవును సార్, అది టైం మిషన్. అది ఆ సినిమాలో చాలా క్రూషియల్ సార్. ఈ సినిమాలో యాక్టర్తో పాటు ఇదిగో టైం మిషన్ ఒకటి, ఇంకోటి రాము డాగ్ ఒకటి ఉంది. ఇవన్నీ చాలా ఎలిమెంట్స్ ఉంటాయి సార్ ఈ సినిమాలో. ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సార్. ఇట్స్ ఎ టైం మిషన్. ఓకే, సో ఏంటంటే ఆ లెటర్స్లో చదివి ఆ లెటర్స్లో బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటారా? అది ఇంకా చూడాలి సార్, టూ ఎర్లీ. ఓకే, సో ఇందాక మీరు స్పీచ్లో మాట్లాడుతూ గతంలో కొన్ని సినిమాల్లో ఆన్ ది సెట్స్ కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పులు జరిగే తాలూకు బాధ కానీ లేకపోతే ఇది కానీ ఎక్స్ప్రెషన్లో స్క్రీన్ మీద కనపడాయి అని అన్నారు. ఏంటంటే హీరో కంట్రోల్లో కూడా ఉన్న తప్పులేంటి, అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడేం మార్చుకున్నారు, ఇప్పటికి ఏం మారింది? అంటే హీరో కంట్రోల్లో అన్నది అంటే యూజువల్లీ ఏంటంటే మనం కొన్ని కపుల్ ఆఫ్ ఫ్లాప్స్ వచ్చాక థింగ్స్ మన కంట్రోల్లో ఉండటం అనేది ఇంకా తగ్గుతూ వస్తుంది సినిమాల్లో. ఆబ్వియస్లీ సక్సెస్లో ఉంటే ఎక్కువ గ్రిప్ పెరుగుద్ది, ఫెయిల్యూర్స్లో ఉంటే కొంచెం గ్రిప్ తగ్గుద్ది. అలాంటిది ఇప్పుడు మోర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు మీరు, అప్పుడు కొంచెం లెస్ కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటున్నారు. అంటే ఏమో సార్, మీరు నాది ఎప్పుడు చూసినా సార్ కంటెంట్ ఒకవేళ కొంచెం అటు ఇటు ఉంటే నేనే ధైర్యంగా మాట్లాడలేకపోయాను సార్. ఏదన్నా ఉన్నా, ఎందుకంటే ఎప్పుడు ఆ భయం ఉంటుంది సార్. మంచి సినిమా డెలివర్ చేస్తేనే మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, సినిమాని ఆడియన్స్కి రమ్మనాలి అనే థింగ్ అది. మీరు అడిగిన క్వశ్చన్కి హీరో చేతిలో లేకపోవడం ఏంటి అన్నది అదేం అంటే, ఇప్పుడు ఒక కథ విన్నప్పుడు ఒకలా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ లేకపోతే విజన్ ఇలా తీద్దాం అనుకున్నది ఒక డిస్కషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇంకోలా కొంచెం ఇప్పుడు ఫైట్ సీన్స్ ఉన్నాయనుకోండి సార్, ఇలా చేద్దాం అలా చేద్దామప్పుడు నాకు అర్థమైపోయింది మన రియాలిటీ ఇది కాదు, మనం ఇంత కాదు, కొంచెం ఈ సీన్కి ఇది అని. ఎక్కడో కొంచెం డిస్కషన్ అటు ఇటు అయినప్పుడు ఏమైపోయేది అంటే నా ఫేస్లో తెలిసిపోయేది. సో అది నేను తర్వాత బ్యాక్ టు బ్యాక్ చేసేయడం వల్ల మార్నింగ్ ఒక సినిమా, ఈవినింగ్ ఒక సినిమా, ఇలా అప్పుడు చేసిన సినారియోలో నేను కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఆ సినిమాలో నేను స్క్రీన్ పైన చూస్తే నా తప్పులు తెలిసిపోయి కరెక్ట్ చేసుకుంటేలో వేరే సినిమాలో కూడా ఉండిపోయేవి సార్. కొంచెం అది నా తప్పే, నేను కొంచెం ఆలోచించాల్సింది, ఇంకా కొంచెం తెలియలే అప్పుడు నాకు. చేశాను, కొంచెం అలాగే ఉంటుంది కదా అనుకొని చేశాను. నా తప్పులన్నీ నేను రియలైజ్ అయ్యాను. ఇట్స్ ప్యూర్లీ మై స్మాల్ మిస్టేక్ సార్, ఇది ఎవరిది కాదు, నాది. సో ఖచ్చితంగా అవి కొంచెం కరెక్ట్ చేసుకొని ఇక నుంచి అన్ని జాగ్రత్త పడతాను అనుకుంటున్నాను సార్. చాలా తక్కువ మంది హీరోలు ఓపెన్గా తప్పులు చేసామని ఒప్పుకుంటారు. హోప్ఫుల్లీ అవన్నీ కరెక్ట్ చేసుకుని మీరు మంచి హిట్లు కొడతారని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా సార్. మీ అందరికీ నా నుంచి ఈ కా అనే సినిమా దగ్గర నుంచి ఒప్పుకున్న ప్రతి ఒక్క స్క్రిప్ట్ సార్ నా నుంచి మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకున్న తర్వాతే ఈ సినిమా ఎవరికి ఓపెనింగ్ ఫంక్షన్ కానీ ఎక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వబడానికి ఓన్లీ అదే రీజన్ సార్. నేను సినిమా చూసుకున్న తర్వాత ఈ సినిమాని అనౌన్స్ చేద్దాం, అంతవరకు అనౌన్స్మెంట్ కూడా వద్దు అని చెప్పి నేను కాపీ రెడీ చేసుకున్న తర్వాతే అనౌన్స్ చేశాను సార్. కిరణ్ గారు, థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు సార్, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. ఏ హీరోకైనా ఒక మార్కెట్ ఉంటుందండి. ఆ మార్కెట్ మించి బడ్జెట్ పెడితే కాస్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా ఇండస్ట్రీలో కనబడుతుంది. మీ రేంజ్కి 30 కోట్లు పెట్టడం కరెక్టేనా? సార్, ఫస్ట్లీ ఇది అంటే నెంబర్స్ నాకు చెప్పదని కదా, అంత అయితే పెట్టలేదు సార్, అంత ఎక్కువ అని కాదు. అండ్ ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ఈ మధ్యకాలంలో బడ్జెట్ రేంజ్ ఇది కాదు సార్, కంటెంట్ని బట్టే ఆడియన్స్ కలెక్షన్స్ అని ఉంటున్నాయి సార్. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా సార్. ముందు సినిమా హిట్ అని చెప్పి నెక్స్ట్ సినిమానా, లేదంటే ఈ సినిమా నాకు హిట్ పడిందని చెప్పి నెక్స్ట్ సినిమానా అనేది ఉండదు. ఆ సినిమా కంటెంట్, ఆ సినిమా చూసి నచ్చితేనే వస్తారు. అండ్ ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం సార్, అండ్ మా ప్రొడ్యూసర్ గారు నమ్మారు ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం కాబట్టి పెట్టాం. మేబీ నెక్స్ట్ సినిమాకి ఇంత అవసరం లేకపోతే కూడా పెట్టాను సార్. బట్ ఈ కంటెంట్కి మాత్రం నీడెడ్ సార్, అది రేపు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది సార్. అంటే కొన్ని సినిమాలు ఏదో పాన్ ఇండియా అని ఒక ట్యాగ్ వేసుకుంటున్నారు కానీ పాన్ ఇండియా వైజ్ రిలీజ్ కావడం లేదు. సో ఈ కథలో పాన్ ఇండియాకి అంత స్టామినా ఉన్న కథేనా, లేకపోతే ఏదో బడ్జెట్ పెరిగింది కదా అని అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారా? గుడ్ క్వశ్చన్ సార్. ఇంతకుముందు చెప్పినట్టే ముందు మాకు ఈ కథ విన్నప్పుడు నాకు అన్ని లాంగ్వేజ్లోకి ఈ కథ వెళ్ళాలి అని అనుకున్నాను సార్. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ హీరో. ఇప్పుడు నాకు ఏదైనా ఇంకొంచెం కమర్షియల్ కంటెంట్ అలాంటిదో నేను తమిళ్లోనో మలయాళంలో రిలీజ్ చేస్తే ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. ఎందుకంటే నా ఫేస్ ఇంకా అందరికి అక్కడ తెలియకపోయి ఉండొచ్చు, రికగ్నైజ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఈ సినిమా కంటెంట్ సార్, కిరణబోరం కాదు, ఈ సినిమా కంటెంట్. రేపు తమిళ్లో చూసినా, మలయాళంలో చూసినా, కన్నడలో చూసినా, హిందీలో చూసినా, అరే ఈ సినిమా ఏంటి కంటెంట్ చాలా బాగుంది అని చూస్తారు సార్. తర్వాత ఎవరు ఈ అబ్బాయి అని చూస్తారు సార్. సో నేను కంటెంట్ బాగుంది కాబట్టే ఈ సినిమాని ప్రజెంట్ చేద్దాము, అన్ని లాంగ్వేజ్లోకి తీసుకెళ్దామని సార్. అండ్ మళ్ళీ చెప్తున్నాను సార్, సినిమా చూసిన తర్వాత
అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళడానికి ఓన్లీ రీజన్ మళ్ళీ గ్రాండ్ హీరో ఇది ఏది కాదు సార్. దీంట్లో చెప్పిన పాయింట్స్ డైరెక్టర్స్ ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నారో అవి చాలా కొత్తగా ఉంటాయి. ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ చాలా మెస్మరైజింగ్గా ఫీల్ అవుతారు. ఫర్ ద ఇంటెలెక్చువల్ స్క్రీన్ ప్లే దే డిజైన్డ్, ఆ ఒక్క రీజన్తో తీసుకెళ్తున్నాను సార్. అండ్ పోస్టర్ మీద ఊరికే అన్ని లాంగ్వేజ్లో వేయడం అని కాదు సార్. వీ హ్యావ్ ఏ వెరీ గ్రేట్ అసోసియేషన్స్ విత్ అదర్ లాంగ్వేజెస్. 1 by 1 రివీల్ చేస్తాం సార్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు కిరణ్ గారు కిరణ్ గారు లాస్ట్ ప్రొడ్యూసర్ గారు సార్, మీరు లాస్ట్ టైం యశోదకి కో ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఈ సినిమాకి ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్నారు పూర్తి స్థాయిలో. సో ఆ సినిమాకి 2 డైరెక్టర్లు, ఈ సినిమాకి 2 డైరెక్టర్లు. సెంటిమెంటా ఏంటండి? సెంటిమెంట్గా అనుకోలేదు సార్, కానీ అనుకోకుండా అలాగా వచ్చింది. ఇది 2 డైరెక్టర్లో ఈ కథ అది కొత్త కథ, ఇది కొత్త పాయింటే. దాని మీద 2 డైరెక్టర్లు కూడా కొత్తగా వచ్చారు కదా, వీళ్ళు టాలెంట్, వీళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారండి. వీళ్ళ దగ్గర ఉన్న గొప్ప గోష్టం గుణం. 2 ఉండటం వల్ల మాకు సినిమా కూడా తొందరగా పూర్తయింది. నేనైతే హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సరే, ఈ అంటే సీమ బిడ్డ స్టార్ హీరో ఎదుగుతున్నాడు అనుకున్నాం. అనుకున్న టైంలో కొన్ని తప్పుడు అడుగులు పడ్డాయన్నారు. ఇక్కడి నుంచైనా నుంచి మీరు అంటే నేర్చుకున్నారు గతంలో, ఇప్పుడు ఎలాగా అంటే యాక్టింగ్లో కూడా కొంతమంది కొన్ని తప్పులు చెప్పారు. అవును సార్. ఇప్పుడు యాక్టింగ్లో కూడా మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, అంటే నెక్స్ట్ స్టెప్ ఎలాగే? తప్పకుండా సార్, అన్నీ తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. ఐ థింక్ వచ్చి 3-4 ఇయర్స్ అయింది. ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. రాబోయే ప్రతి ఒక్క సినిమాలో అన్నీ కరెక్ట్ చేసుకుంటున్నాను. సినిమా బై సినిమా ఇంకా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాను సార్. అంటే ఎప్పుడన్నా చెప్తారా, లేదంటే తర్వాత ట్రైలర్ వరకు వెయిట్ చేయాలా? అనే దానికి మీనింగ్ అది సినిమాలోనే సార్. ఇట్స్ ఏ క్లైమాక్స్ పాయింట్ అది. సో ముందు రివీల్ చేయలేము, సినిమాలో అది ఉంటుంది సార్. సందీప్ అండ్ సార్, హాయ్ బ్రో. ఇది పీరియడిక్ ఫిల్ము 70s 80s ప్లస్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటున్నారు కదా. సో మీకు అంటే ఈ కథ రాసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? సో ఈ కథను చెయ్యాలనుకున్నప్పుడు కిరణ్ అబ్బవరం ఎందుకు? ఎందుకంటే మీరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నుంచి ఫాలో అవుతున్నారు, తర్వాత కొన్ని 2-3 జిద్ద అయ్యాయి. సో కిరణ్ ఎంతవరకు మీకు న్యాయం చేశారు? సార్, ఈ కథకి ఇన్స్పిరేషన్ అంటే ఏదన్నా కొత్తగా చెప్దాం. మనం ఇండస్ట్రీకి వస్తున్నాం, సో ఎప్పుడు వచ్చే కథలతో కాకుండా కొత్త కథతో వద్దాం. అండ్ ఇప్పుడున్న మార్కెట్ సినారియో ప్రకారం ఎలాంటి కథలతో వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ కంటెంట్ అంతా అందరికీ అవైలబుల్ ఉంది. సో అందరికీ మెప్పించే ఒక కథతో వద్దామనే ఈ పాయింట్ తీసుకోవడం జరిగింది సార్. అండ్ కిరణ్ గారి దగ్గరికి మేము ఎందుకు అప్రోచ్ అయ్యామంటే, ఈ కథకి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ అపీల్ ఉండాలి. సో మీరు మూవీ చూసినా కూడా కిరణ్ గారు కనిపించారు, అభినయ్ వాసుదేవే కనిపిస్తారు. ఆ అభినయ్ వాసుదేవ్ అనే క్యారెక్టర్ని ఆడియన్స్ అందరూ ఓన్ చేసుకుంటారు సార్. సో దట్స్ వై మీ ఇద్దరిలో రాజు ఎవరు, డీకే ఎవరు? అంటే ఎవరు కూలు, ఎవరు? చెప్పండి సార్, మీరు కూడా ఇద్దరం కలిసి పనిచేసాం సార్. ఆల్ ది బెస్ట్ అండి. కిరణ్ గారు ఇక్కడ సార్. సార్, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. అంటే మీరు ఇప్పటివరకు డెలివర్ చేసిన కంటెంట్ అన్నింటిలో కల్లా టాప్ నాచ్ అనిపించింది. మీకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కానీ, ఈ కథతో ట్రావెల్ అవుతున్నప్పుడు కానీ కొన్ని టైప్ కాస్ట్ ఎక్స్ప్రెషన్స్, కొన్ని బాడీ లాంగ్వేజెస్ ఉంటాయి. వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు ఈ కొత్త స్క్రిప్ట్లో? మాకు ఎలా కొత్తగా కనిపించబోతున్నారు? కంప్లీట్లీ ముందు డైరెక్టర్స్ ఎప్పుడైతే నరేషన్ ఇచ్చినప్పుడే అది దాంట్లో ఉంది సార్ కథలో. నేను ఫస్ట్ టైం ఒక పీరియాడిక్ ఫిలిం చేయడం, నేను వాసుదేవ్ అనే క్యారెక్టర్లోనే చాలా కంప్లీట్ డిజైనింగ్లోనే అలా ఉంది సార్. యాజ్ ఎ యాక్టర్ నా బెస్ట్ నేను చేశాను. ఐ హోప్ మీకు మోర్ దెన్ కిరణ్ కన్నా ముందు చూసిన కిరణ్ వాట్ ఎవర్ స్క్రీన్ పైన మీకు నచ్చిన అయిండొచ్చు, వాట్ ఎవర్ నచ్చిన అయిండొచ్చు, కానీ అవి కాకుండా వాసుదేవ్లానే స్క్రీన్ పైన కంప్లీట్లీ కనిపిస్తాను అనుకుంటున్నాను సార్. ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? అంటే ఇలాంటి కథలకి ఎక్కడో చోట ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. అలా ఏం లేదు సార్. డైరెక్టర్స్ అది చెప్పినప్పుడు కథ నచ్చడమే సార్. అంటే కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషనల్, వాళ్ళు చెప్పిన కథ నచ్చడం, క్యారెక్టరేషన్ నచ్చడం వల్లనే అలా చేయడం. కిరణ్ గారు ఇక్కడ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. హాయ్ సార్. ఇటీవల మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, మ్యారేజ్ ఎప్పుడు చేసుకోబోతున్నారు ఏంటి? మ్యారేజ్ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం సార్. నెక్స్ట్ మంత్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, అంటే సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది ఏంటంటే, అది బాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి కిల్ మూవీ మీరు రీమేక్ చేయబోతున్నారు, మీరు తీసుకున్నారనేసి అంటున్నారు. కిల్ మూవీ అవునా? కిల్ సార్, కిల్ కిల్ మూవీ
సారీ సార్, నాకు సినిమా తెలీదు అండ్ నేను చేస్తున్నాను ఇంటిమేషన్. కరణ్ జోహర్ మూవీ సార్. సారీ సార్, నాకు తెలియదు సార్. నేను న్యూస్ కూడా వచ్చింది, అది మొత్తం సోషల్ మీడియాలో ఉంది కదా. ఇట్స్ ఏ ఫేక్ న్యూస్ సార్. నాకు అసలు సినిమానే నా నోటీస్లో లేదు సార్. అది లేదా? లేదు. ఒకవేళ వస్తే అంటే ఇంట్రెస్ట్ ఏమైనా కలిగి చేస్తారా? రైట్ నో నేను మన తెలుగు కంటెంట్ మీదే ఉన్నాను సార్. యాజ్ ఆఫ్ నౌ నాట్ రీమేక్స్ అనే జోన్లో ఉన్నాను సార్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? అంటే ఒక 3 ప్రాజెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో ఉన్నాయి సార్. స్క్రిప్టింగ్ స్టేజ్ అయిపోయింది, అబౌట్ టు షూట్. ఆ సినిమాలు ఇంకా నెక్స్ట్ 1 by 1 రివీల్ చేస్తాను సార్. అంటే ఇప్పుడు స్టార్స్ అందరు కూడా ఎవరంటే మల్టీ స్టార్ ఇలా మూవీస్ చేసుకున్నారు, హీరోలు అందరు యంగ్ హీరోస్ మొత్తం సార్. కిరణ్ అబ్బవరం ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే స్క్రిప్ట్స్ ఏమైనా వచ్చి ఇట్లా? సార్ ఖచ్చితంగా సార్, అలా ఏం లేదు. కంటెంట్ను బట్టే సార్, చేయకూడదని ఏం లేదు. బట్ ఓన్లీ యాజ్ ఐ సెడ్, ఫస్ట్ మన తెలుగు ప్రియారిటీ, తెలుగు డైరెక్టర్స్ అంటే తెలుగు డైరెక్టర్స్ అని కాదు, కంటెంట్ తెలుగులోనే చేద్దాము ఫస్ట్ అనే జోన్లో, రీమేక్స్ వద్దు అనే జోన్లో ప్రస్తుతానికి ఉన్నాను సార్. సార్ ఇద్దరు ఒకే రకంగా ఆలోచించడం అనేది కష్టం. ఒక మైండ్ ఒక రకంగానే ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములైనా కూడా ఇద్దరు ఒక రకంగా ఆలోచించడం చాలా కష్టం. క్రియేటివ్ గొడవలు అని వచ్చినాయి మీ ఇద్దరి మధ్యన, డిఫరెన్సెస్? డెఫినెట్గా వస్తుంటాయండి, బట్ ఎవ్రీథింగ్ స్టేస్ విత్ అస్. సో మేము డిస్కస్ చేసుకుంటాం. సో డిస్కస్ చేసుకొని వీల్ బీ ఆన్ సేమ్ ప్లాట్ఫామ్. మా ఐడియాస్ కానివ్వండి, కన్వే చేసేదంతా విల్ బీ ఆన్ సేమ్ లైన్ సార్. సందీప్ అండ్ సుజిత్, సార్ 1 minute. నాగేంద్ర గారు ఒక్క నిమిషం. 1 minute. సార్ ఇందాక మా డియర్ హీరో కిరణ్ అబ్బవరం చాలా తన కెరీర్లో జరిగిన ల్యాప్సెస్ గురించి, దానివల్ల తనకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి, అంటే ఎవరో అయిపోయానని కూడా రాస్తున్నారు అన్న దాని మీద కూడా చాలా సీరియస్ వివరణ ఇచ్చాడు ఒక కమిటెడ్ హీరోగా తన ఫ్యాన్స్కి. ఇప్పుడు అలాంటి ఒక ల్యాప్సెస్లోంచి కిరణ్ అబ్బవరం అనే ఒక పాపులర్ హీరోని బయటికి తీసుకొచ్చి మీరు సినిమాని హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ది ఛాలెంజెస్ వెన్ మీరు స్క్రిప్ట్ని రెడీ చేసేటప్పుడు? అండ్ మోర్ సో ఇది రేపు పాన్ ఇండియా ఫ్రేమ్లోకి వెళ్ళబోతున్న సినిమా. హౌ విల్ ఇట్ ఫేర్ ఫర్ కిరణ్ అబ్బవరం అండ్ ఫర్ హిస్ ఫ్యాన్స్ టుమారో? సార్ ఫస్ట్ వచ్చి మేము స్క్రిప్ట్ రెడీ చేసాం సార్. సో ఫస్ట్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత అభినయ్ వాసుదేవ్ అనే క్యారెక్టర్లోకి కిరణ్ గారు వచ్చారు సార్. సో క్యారెక్టర్లోనే కిరణ్ గారు ఉంటారు తప్ప కిరణ్ గారి వల్ల సినిమా ఉండదు సార్. అంటే ఆయన అలా ఒదిగాడు కథలోకి, కాబట్టి కంటెంట్ ఇంపార్టెంట్ సార్. బట్ కిరణ్ స్ట్రోక్ ఎక్కడొక్కడ కనిపించకపోతే మళ్ళీ అది మిస్ అవుతారేమో ఫ్యాన్స్. లేదు సార్, అన్ని స్ట్రోకులు ఉన్నాయి డెఫినెట్గా. ఓకే, కానీ కంటెంట్లోనే ఉంటుంది. ఓకే, బట్ మీరు ఛాలెంజెస్గా ఏంటి ఫేస్ చేశారు? డైరెక్టర్స్గా ఇద్దరున్నారు, తల బాదుకున్నారా? ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారా? సార్ ఏదున్నా కూడా మేము ప్రీ ప్రొడక్షన్లో డోర్ వేసుకొని కొట్టుకుంటాం సార్. బయటకు వచ్చిన తర్వాత ఒక ఐడియాలజీతో వస్తాము. ఓకే, అదే చెప్తాం సార్. ఓకే, బట్ కిరణ్ డియర్ కిరణ్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. అండ్ వీ విష్ యూ మెనీ మోర్ అకంప్లిష్మెంట్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ కెరీర్. బట్ ఈ సినిమా వరకు వచ్చేసరికి ది పాత్ యూ ట్రావెల్డ్ ఇప్పటి వరకు నువ్వు వచ్చిన దాంట్లో ఈ సినిమా నీకు మళ్ళీ నువ్వు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం గురించి తలుచుకుంటున్నావు, ఇన్ని సినిమాలు చేసాక కూడా రాజు రాణి గురించి తలుచుకుంటున్నావు, అంటే యు ఆర్ కంప్లీట్లీ అన్హ్యాపీ విత్ ది మిడిల్ స్పేస్ ఫ్రమ్ దెన్ టు దిస్ ప్లేస్. ఈ సినిమా మళ్ళీ నీకు ఒక మైల్ స్టోన్ అవుతుందా? సార్ ఫస్ట్లీ ఓకే, ఫ్యూ ఫిలిమ్స్ నాకు కొంచెం అయ్యిండొచ్చు కానీ, బట్ ఐమ్ హ్యాపీ విత్ ద ఫిలిమ్స్ ఐ డిడ్ ఆఫ్టర్ రాజావర్ రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ సమ్మతమే. వాట్ ఎవర్ రిజల్ట్ అనుకున్నంత హిట్ అవ్వకపోయిండొచ్చు కానీ, అండ్ వినరోభాగ్యం, విష్ణు కథ, పీపుల్ ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఆడియన్స్ని ఫ్యామిలీస్లోకి నన్ను తీసుకెళ్ళిన సినిమాలు సార్ ఈ రెండు. సమ్మతమే కానీ వినరోభాగ్యం, విష్ణు కథ కానీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫిలిమ్స్. ఈ సినిమా అంటే మళ్ళీ అదే సార్, అంటే కొంచెం నాలో కొన్ని ఆడియన్స్ ఏవైతే ఇప్పుడు లుక్ పరంగా చేంజ్ కోరుకుంటున్నారు, నేను ముందు సినిమాలో చేయలేకపోయాను, అది ఎక్కడో కొంచెం రొటీన్గా అనిపించింది. నాకు స్పేస్ దొరికింది సార్. అప్పుడున్న కమిట్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసి టైం తీసుకొని నన్ను నేను మేక్ ఓవర్ చేసుకొని ఎలా చేద్దామన్న ఒక ప్రాసెస్లో చేసిన సినిమానే ఖచ్చితంగా కానే సినిమా. మీకు అన్ని విధాల లెట్ ఇట్ బి కంటెంట్ వైజ్ కానీ, లెట్ ఇట్ బి నా పరంగా కానీ ప్రతి ఒక్కటి మీకు చాలా కొత్తగా ఉంటుంది సార్ స్క్రీన్ పైన. ఓకే, ప్రొడ్యూసర్ గారు